పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ పంజగుట్టలో జరిగింది. ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వానికి సంబంధించిన హార్డ్ డిస్కులు, సర్వర్లు, కంప్యూటర్సు, ఇతర ఎక్విప్మెంట్ మిస్సింగ్ అనే కేసు పెట్టినరు. ఆ మిస్సింగ్ కేసు ఎఫ్ఐఆర్ చేసి ఇవి ఎక్కడికి పోయినాయి, ఎవరు తీసుకెళ్ళిండ్రు, ఏం చేసిండ్రు, ఎవరు ధ్వంసం చేసిండ్రు అని వాటి మీద ఎత్తుకుంటూ వెళ్తే తీగలాగితే డొంక గదిలినట్టు అది నెక్స్ట్ లెవెల్లో టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. ఆ డేటా మొత్తం ఇందులో ఉంది. ఆ డేటాను మొత్తం ధ్వంసం చేయడానికి, డేటాను డిలీట్ చేయకుండా మొత్తం వ్యవస్థనే చేసిండ్రని ఆ అధికారులు వచ్చి చెప్పారు. తర్వాత కేసు ఆల్టర్ అయింది. సో ఇందులో ఎవరు ఆయన ట్యాపింగ్ చేసిండా, హ్యాకింగ్ చేసిండా, మేమెవరం కంప్లైంట్ చేయలే, మేమెవరం ఫిర్యాదుదారులం కాదు. ప్రభుత్వ అధికారులే ఫిర్యాదుదారులు, ప్రభుత్వ అధికారులే విచారణ చేస్తున్నారు. ఇంతవరకు కంప్లీట్ రిపోర్ట్ కూడా మేము తీసుకోలేదు. అందుకే నేను దాని మీద ఎప్పుడు స్పందించలేదు. ఇప్పటివరకు నేను ఎందుకు అఫీషియల్గా ఏది మాట్లాడలేదు. ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్, అండర్ ఇన్వెస్టిగేషన్. ఐ కెనాట్ డిస్క్లోజ్ ఎనీథింగ్ బీయింగ్ అన్ ఏ హోమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్. సో ఇంతవరకు అధికారికంగా నేను ఏది దాని మీదనే స్పందించలేదు. నేను జస్ట్ రా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. మీరు పోయి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫస్ట్ అయిన ఎఫ్ఐఆర్ తీసుకోండి. ఎఫ్ఐఆర్లో టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఉందా, టెలిఫోన్ హ్యాకింగ్ మీద ఉందా, లేకపోతే ఎస్ఐబి ఆఫీస్లో ఉన్న సర్వర్లు, కంప్యూటర్సు, హార్డ్ డిస్క్ మిస్సింగ్ మీద ఉందా? నీ ఆఫీసులో కొన్ని వస్తువులు మాయమైతే నువ్వేం చేస్తావు? ఆ ఎస్ఐబి ఆఫీస్లో కొన్ని వస్తువులు మాయమైపోయినాయి. మాయమైపోయిన దాని మీద కొత్తగా వచ్చిన అధికారి పోయి ఫిర్యాదు చేసాడు. సార్ నేను వచ్చినప్పుడు ఇవి లేవు, ఇవి ఉండాలి, ఇవి లేవు, దీన్ని మిస్సింగ్ ఉంది. ఎందుకంటే అతను జవాబు చెప్పాలి రేపు. అక్కడి నుంచి మొదలైంది, ఇక్కడికి వచ్చింది. ఇది ఇంకా ముందుకెళ్ళే క్రమంలో ఏం జరుగుద్ది అనేది నిజంగా నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది. నేను డీజీపీని కన్సర్న్ ఆఫీసర్లను పిలిచినంతవరకు నేను కూడా రిపోర్ట్ తీసుకోలే, ఫ్యాక్చువల్ రిపోర్ట్. రేపు అసెంబ్లీ సెషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా అన్ని తీసుకొని అన్నిటిని అసెంబ్లీ ద్వారా ప్రజలకే చెప్తాము. గతంలో జైల్లో వేశారు కాబట్టి మీ కూతురి నిశ్చితార్థ రోజు నెంబర్ 1, నెంబర్ 2 మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇవన్నీ ప్రతీకారం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన అన్న వారికి ఏం చెప్తారు? నేను ఏంది చెప్పాను, అవగాహన రాహిత్యం అని చెప్తా. దేవుడు అనేటోడు ఒకటి ఉంటాడు, ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటా, నా బిడ్డ పెళ్ళికి రాకుండా వేస్తే ఆయన బిడ్డను తీసుకొని పోయి జైలు వేసేయండి. ఓ తండ్రికి అంతకంటే శిక్ష ఇంకేం కావాలా? నువ్వు నడపలేవు అని అంటే కేసీఆర్ నడవకుండా బోర్లో పడ్డాడు. అర్థమైంది కదా? ఇప్పుడు నడవాలంటే ఆయన కట్టెను ఏదో పట్టుకొని తిరగాల్సి వస్తుంది. సో ప్రకృతి అనేది ఉంటుంది. అతిగా వ్యవహరించడానికి ఎవరికైనా అదే జవాబు చెప్తాను. నేను చెప్పాల్సిన పని లేదు. నాకు ఇంత పెద్ద బాధ్యత ప్రజలు ఇస్తే ఈ పనికిమాలలో పిలిపి తిరగాలతో నాకేం పంచాయతా? ఎవడాళ్ళంతా ఎవరు వాళ్ళు? ఏంది వాళ్ళు? వాళ్ళ స్థాయి ఏంది? వాళ్ళేంది? వాళ్ళ మీద నేను కక్షతోని సాధించంత స్థాయి వాళ్ళకుందా? ఏ రకంగా వాళ్ళు నాకు పోటీదారులు?